పూనా 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 ఆరి నీ జబ్బ విరగా కలవరిస్తున్నావా? కలవరింతేమిట్రా, కనిపిస్తుంటే అనుకోరా అబ్బాయి. ఏమిట్రా అది? ఇలా తీసుకురండి. పిల్లవాడు ప్రభు, బిల్లి బాబు. పిల్లవాడు? ఈ పాడు కోనలో పసిపిల్లవాడా? ఒంటరి పాటున్నా? ఆశ్చర్యంగా ఉంది. తాపలు ఎవరైనా ఉన్నారేమో చూడండి. కటిక చీకటి బాబు. కాగడాలు పెట్టి వెతికించండి. అంతా గాలించాం ప్రభు, అలికడైనా లేదు బాబు. వింతగా ఉందే. అంతేలే బాబు, ధర్మరాజు లాంటి మీకు పిల్లలు లేడని ఆ దేవుడే అనుగ్రహించాడు. వెనకటికి శాలివాహనుడు కూడా ఇలాగే దొరికాడని మా గురువు గారు చెప్పేవారు. వాళ్ళకం అంతా చూస్తే ప్రభు దొరసాలిగా ఉంది. దేవుడు చల్లగా చూస్తే అంతాడే తీస్తాడు. గిరాటు వేస్తే గురి తప్పి గారెలు బుట్లో పడ్డట్టు బాబుగారు దివాణంలో పడ్డావు. బిడ్డగా సాగుతారు. ఇంకా ఏడుపెందుకు, ఊరుకోవయ్యా. ఏడమ్మా, ఏడు కాదు నా చిట్టి తండ్రి. ఈ కబుర్లతో గోడు మాట్లాడట్రా, కన్నమొహం అయితేగా. ఇలా తీసుకురా. ఏడకమ్మా. ఏమి గాలి? ఏడకమ్మా, ఏడకమ్మా. బాబు కదా ఏడకమ్మా. నాయనా, ఎవరి బిడ్డ ఏడుస్తున్నాడు? లేని బిడ్డ. అది కాదు అమ్మా, దేవుడిచ్చిన బిడ్డ. ఇదేంటి మీరేది చెప్తున్నాడు? నాకు సంకలు ఎత్తుని సమరానికి ఏడుపన్నా మాట్లాడమ్మా. గుల్లి ఏడుపుమంటే నువ్వేడుస్తున్నావే? ఆ కన్న తల్లి ఎంత కఠినురాలు, రత్నం లాంటి బిడ్డను. అదిగో మళ్ళీ కన్న బిడ్డ కాదు, దేవుడిచ్చిన బిడ్డ. ఎవరమ్మా నువ్వు? దిక్కులేంటాను, దారిన పోతున్నా. ఈ చీకటి వేళ ఒంటరి బ్రతుకు చీకటేగా అయ్యా. చూసావా అప్పుడు ఎంత మాలిమైపోయాడు? అంతేలే బాబు, మెత్తని ఆడవాళ్ళ చేతులు తగిలితేనే గాని బుడతళ్ళు మొత్తుకోళ్ళు మానుకోరు. అందుకేగా పెద్దలు తల్లికి అంత ప్రాధాన్యం ఇచ్చారు. చూడమ్మా, దిక్కులేని దాని అంటున్నావు. ఈ బిడ్డను సాకుతూ మా ఇంటనే ఉండిపోరాదు? అలాగే అయ్యా. అండా దండ లేని బ్రతుకు, ఎక్కడున్నా ఒక్కటి. విధి లీల విచిత్రమైంది సుజాత. ఒక నక్షత్రం రాలింది, ఒక రత్నం దొరికింది. కొలువు పూటంలో అయితే క్లుప్తంగా చెప్పినా కొండంత అర్థాలు వచ్చేటట్టు ఉండాలి. కనీసం కట్టుకున్న వాళ్ళతోనైనా కాస్త విపులంగా మాట్లాడకూడదు? అర్ధరాత్రి వేళ నట్టడివిలో చేతికి అందించినట్టు ఈ చిట్టి తండ్రి దొరికాడు. అదే అడవిలో విధివ్రాత తప్పించుకోలేక అజేయుడైన విజయరాయలు గుర్రం మీద నుంచి పడి మరణించాడు. ఏమైంది? ఏమి లేదు. ఒకప్పుడు వారి నీడన బ్రతికే భాగ్యం
వారి సేవ చేసే అదృష్టం కలిగింది. అంతటి దయామయులు పవిత్రమూర్తులు. అవునమ్మా, అవును. పరిచర్యలు చేసిన నీవు విచారపడటంలో వింతలేదు. ఊరుకోమ్మా. తలవని తలంపుగా జరిగిన ఈ సంఘటనల చిహ్నంగా ఈ చిరంజీవిని ఆ వీరుడి పేరిటితోటి పిలుచుకుందామ్మా. విజయ్ కుమార్. ఒకే మాట అల్లం తండ్రి కనుముచ్చారనుకుంటున్నా. మీరేమరిచారు? పక్క దెబ్బ తీసేములే. మరి మన దొరగూరిని ఏమని పిలుచుకోవాలా అని. విక్రముడు దుండకీళ్లకు దోపిడిగాళ్లకు అనువైంది. చీకటికి విరుగుడు చుక్క. చుక్క బాబని పిలుచుకుందాం. రాజద్రోహులను ఏరండి, తుదముట్టించండి, కొల్లగొట్టండి, వెళ్ళండి. ప్రభు, తొందర కాదు, మా శాసనం. ఏరిన వారు చెప్పిన దానికంటే ఎక్కువగా వసూలు చేశాం ప్రభు. తొండిగా చేయండి. వదండి అదండి అండి. రండి అందులో. అక్రమంగా దోచుకున్న ఆస్తిపాస్తులను ఎవరి వారికి అప్పచెప్పండి. శరణన్న వారికి శాస్తి చేసి వదిలిపెట్టండి. నాకు చుక్క దెబ్బ కూడా వేశారు. సన్నాసులు సావమంటారా? మందలుగా చిందరవందరు చేస్తుంటే ఇందరున్నారు గందరగోళపడి గొర్రెల మండల్లో వచ్చారన్నమాట. ఈ చుక్కలు పొడిపించుకున్న దద్దమ్మల్లో ఆ రేచుక్కలు చూసిన పెద్దమ్మ ఎవరైనా ఉన్నాడా? రంగంలో ఉంటే మీకే తెలిసేది. చూసేదాకా ఎక్కడ ఒక చెప్పు చేసేంతమని వీరంగం వాయిస్తుంటే మనకి పోతరాజులు, తిండికి తిమ్మరాజులను, చేతకాని వాజమ్మలు కాకుల్ని కొట్టి గద్దలకు వేసి వచ్చారు. మా బరువు మట్టి పాలవుతున్నా వెన్నిచ్చి వచ్చిన పిరిగి బందరు ఆయుధాలు అప్పగించి వెళ్ళండి. వంతు తీర్చే మార్గం మేమే ఆలోచిస్తాం. వెళ్ళండి. ఈడ వెనగడైంది అనుకుంటే వెడిమేడం దాపరించింది. రేచుక్క వంతు తేల్చే మార్గం. ఆరాటపడకండి ప్రభు. కార్యసాధనమున పనులు కడచేరు ధరణిలో అన్నారు. పట్టి తెచ్చిన వారికి 10,000 వరహాలను ప్రకటించండి. ఆ దెబ్బతో ఈ రేచుక్క, మిట్ట మధ్యాహ్నం చుక్క, ఆ చుక్క, ఈ చుక్క, అమాంబాపతో చిల్లర మల్లర చుక్కలన్నీ వచ్చి చేతిలో వాళ్తాయి. మంచి ఆలోచన. శ్రీమన్ మహారాజాధిరాజ రాజకులాలంకార వీరరాఘవ మహారాజులం గారు ఇందు మూలంగా సమస్త ప్రజలకు తెలియజేయనది ఏమనగా, ప్రభువుల వారి పరిపాలనా విధానానికి అవంతరాలు కల్పించే దోపిడీ దొంగ
ఆ రేచుక్కను పట్టి అప్పగించే ధీరుడికి వేటి బిరుదాలతో 10,000 వరహాలు బహుమానంగా ఇవ్వబడుతుందో. మహారాజా, అనుమానం ఎందుకు చెప్పండి జోచులు. ఏం లేదు మహారాజా, తమ జాతక రీత్యా పరాశర జైమిని తాతక సిద్ధాంత పద్ధతులలో ఏ విధంగా పరిశీలించినా త్రికాయోగమే కాని కాదు కాదు, పిల్లవాడే, మగ పిల్లవాడు. తాతగారికి నాన్నగారు ఒక్కడు, తమ్ములం గారికి వీరు ఒక్కడు, నాన్నగారికి మేము ఇద్దరం. మా వంశానికి ఆడ సంతతి ఆనవాయితీ లేదు లేదు లేదు. చిత్తం ఏరా ఆడా మగ? నేను అక్కడి నుంచి రావట్లేదు మహారాజా. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళు. మహారాజా, నువ్వెక్కడి నుంచి? అక్కడి నుంచి మహారాజా. అయితే నువ్వు వెళ్ళు. అది కాదు మహారాజా. ఏది కాదు. మహారాణి వారు ప్రశ్నించారు మహారాజా. ఏమిటి ప్రసవించారా? కాదు, ఇలాగా ఏం పిల్ల మనసాగటం లేదు. మనవి చెయ్యి. ఆడపిల్ల మహారాజా. ఆడపిల్ల ఇలారా. చిత్తగించారా మహారాజా? శాస్త్రం చెప్పనే చెప్పింది. మహారాజా, యువరాణి వారి జననకాల రీత్యా పరిశీలిస్తే మహర్జాతకం, మహారాణి యోగం. కానీ తమ ఇంట పెరిగే ప్రాప్తం లేదు.